ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ అంటే మూవీస్ కన్నా లేకపోతే యాక్టింగ్ ఆడియన్స్ ఒక స్టార్ యాక్ట్రెస్ ఆడియన్స్ గా మాట్లాడదాం. ఎక్కువ టీవీ షోస్ చేయడానికి రీజన్ ఏంటి తేజు? డబ్బులు. అన్నిటికీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను, నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను, నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి, నాకు సర్వైవల్, నా ఫుడ్ అండ్ బ్రెడ్. ఇది చూడ్డానికి చాలా రిచ్ గా ఉన్నా, ఐ నో వాట్ ఆల్ స్ట్రగుల్స్ ఐ గో త్రూ కదా. నాకు టీవీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సినిమా, ఓటీటీ, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. నాకు అదంతా కాదు, నాకు పని. నువ్వు ఎవరు పని ఇచ్చి నాకు డబ్బులు ఇస్తారంటే ఇప్పుడు స్టార్మా గానీ, లేకపోతే డిజ్నీ గానీ, డిస్కవరీ గానీ. డిస్కవరీలో ఒక షో చేశా, ఫ్రీ, రూపాయి తీసుకోలేదు. ఎందుకు తెలుసా? ప్రైజ్ మనీ 20 లక్షలు. నా బల్పు చూడు, నేను వెళ్ళి గెలిచేస్తానని. ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ. అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి కుడ్. నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డం ఇష్టం. అండ్ టీవీ, సినిమా వీటన్నిటిని డిఫరెంట్ ట్రాక్స్ లో వేస్తారు, కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్. నేను డాన్స్ చేయగలుగుతాను, యాక్ట్ చేయగలుగుతాను, రియాలిటీ షో చేయగలుగుతాను, హోస్ట్ చేయగలుగుతాను. అంటే నాకే తెలియదు నేను వాట్ ఐ మేడ్ ఫర్. మనందరికి ఒకటి ఉంటది 14 క్రాఫ్ట్ లో ఏదోటి అంటారు కదా, నాకు తెలియదు. నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మేబీ 60 ఏళ్ళకి వస్తుందేమో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్. యూ నెవర్ నో. నువ్వు నా స్టార్ యాక్ట్రెస్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే స్టార్ యాక్ట్రెస్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా. ఐ వుడ్ హావ్ డన్ 10 films and I continue doing films. అది కొన్ని మధ్యలో కొన్ని వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా ఎలా తెలుస్తుంది చెప్పు? దేని వల్ల దేవి ఆగింది? నాతో పాటు చాలా మంది యాక్ట్రెసెస్ 10-15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి దర్ లివింగ్. సో నాకు ఇంకా నేను ఈ రేస్ లో వెనకున్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్. అంటే ఇంకా బతికి ఉందాం ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్కేసాను. స్పెయిన్ లో ఉన్నాను, థైలాండ్ లో ఉన్నాను, 6 నెలలు ఇండియా వదిలేసి, నాకేదో వెనకాల బాగా రిచ్ ఫాదర్ ఉన్న కటింగ్ లో వెళ్ళి అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ. అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయావా ఇండియన్ వదిలేసి? ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయాను నిజంగా చెప్పాలంటే. ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది, తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేనెవరో తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరో అని. ఇక్కడ నేనెవరో నాకే చెప్తున్నారు, నాకు తెలీదు నేనేంటో. చిన్న పిల్లని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ కేమ్ ఆఫ్ అండ్ నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా. సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ హూ ఐ యామ్. తీసుకోలేకపోతావా ఏమైనా? నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు, బాగా సానుభూతి చూపించాలి. ఏడ్ చేస్తాను నేను అది. అంటే చూడ్డానికి బోల్డ్ అంతా బానే ఉంది, కానీ ఎండ్ ద డే నేను చిన్న పిల్లని, అమ్మాయిని, తెలుగు అమ్మాయిని, నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరైనా సూటిగా నన్ను ఏదైనా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి. నా వెనకాల నుంచి ఫైట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్, ఆ బోల్డ్నెస్ నాకు తప్పలేదు భయ్య. కళ్ళల్లో ఇప్పటికి నీళ్ళు వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు వస్తున్నాయంటారా ఎవరు లేదా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి. ప్రేమించాము నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా. వెన్ యూ డేటింగ్ సమ్వన్, వాడే అమ్మా నాన్న. ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పేస్తుంటది. మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం, అంతా అయిపోయిందా అంతా తీసుకొని బ్రదర్ అనగానే వాడు ఏదో చేస్తాడు. దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. డబ్బులు అయి ఉండొచ్చు, జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు. కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఇన్ని దెబ్బలు అయితే తినాలి. మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నానో, నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలిసేది కాదు.
ఎందుకంటే నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ నీకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్ని ఇన్ఫర్మేషన్ లేదు. యాక్టివ్ ఉండదు. ఫస్ట్ ఆల్ ఏజ్ వచ్చింది నిజం చెప్పాలంటే. నాకా నీకే చూడ్డానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నావు.